నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ఫ్లైఓవర్ దిగువన నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన రాజకీయ సామాజిక యోధుడని కొనియాడారు. దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పాటుపడ్డారని, నేటి యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా జగజ్జీవన్ రామ్ దేశానికి, కార్మిక లోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, జనసేన సీనియర్ నాయకులు పైబోయిన వెంకటరామయ్య, బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఈటెకుట తాతాజీ, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమేశ్వరరావు, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమొగుల సురేష్, జనసేన నాయకులు చిన్న వెంకటరామయ్య, దళిత నాయకులు చాపల రమేష్, అడబాల మురళి, మలపాక చెట్టి, ఆడగర్ల సూరి, దాగరపు నాగు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ బాబు జగజ్జీవన్ 38వ వర్ధంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు, అదేవిధంగా దాన్ని ప్రోత్సహించిన మా సభాధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు కాశీ గారికి, ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారికి, తమ్ముడు నర్సే సోమేశ్వరరావు గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ, 24 ప్రజలందరికీ, పట్టణం నుంచి వచ్చినటువంటి మరి జగజ్జీవన్ రామ్ గారి అభిమానులందరూ కూడా నా పేరు పేరున నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా మరి మా కళండి ఇక్కడ జగజ్జీవన్ రామ్ విగ్రహం పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడం, మరి యువకులందరూ కూడా కష్టపడి విగ్రహం ఏర్పాటు చేయడం, వాళ్ళ కళను నెరవేర్చుకోవడం జరిగింది. మరి ఆయన బీహార్ లో జన్మించినప్పుడు కూడా భారతదేశంలో అన్ని చోట్ల కూడా బాబు జగజ్జీవన్ రామ్ తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణలు కానీ, మరి ఆయన ఆ రోజు రక్షణ మంత్రిగా ఉండగా మనం తీసుకొచ్చిన విజయాన్ని కానీ, ఆయన ఆహార శాఖ భద్రత మంత్రిగా ఉండగా ఎఫ్సీఎన్ తీసుకొచ్చిన విధానం కానీ, 50 సంవత్సరాలు ఆయన జీవితంలో ఇప్పుడు ఓటమి లేని వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. మరి అంబేద్కర్ గారికి సమానమైన సంస్కరణ చేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. దేంట్లోనూ ఆయన తీసేవలసిన అవసరం లేదు. మరి అలాంటి జగజ్జీవన్ రామ్ వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చేటువంటి కమిటీ సభ్యులకి, ప్రజలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. ఆయన విగ్రహం పెట్టుకుంటే కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత అంతా కూడా నడుచుకోవాలి, ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవ్వాలి. మనకున్న ఎస్సీ ఎస్టీ మరి ఏదైతే కోటాలు ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికీ ఉద్యోగాలు భర్తీ చేసుకునే విధంగా మనం అందరూ కష్టపడి చదువుకోవాలని చెప్పి ఆయన కోరికను మీరు నిర్వహించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ విగ్రహం పెట్టి విగ్రహాన్ని దండేస్తే ఆయన ఆశయాలు నెరవేరినట్టు కాదు. ఆయన మనందరి కోసం, మన కోసం ఉన్నప్పుడు ఆయన ఉపయోగానికి అయ్యి ప్రధాని కూడా అవ్వాల్సిన టైంలో కొన్ని రాజకీయాల వల్ల ఆయన అవును కానీ ప్రధాని అవ్వాల్సిన వ్యక్తి మరి ఆయన జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ నాతో చేయించినందుకు కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.